రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెల రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్ లో సింధూర్ ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్ లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసుల మీద తప్పుపడతలేము, అధికారులు మంచోళ్లే, కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెట్టడం కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్య తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వీటి అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు బయట చెప్తారు. రిపోర్ట్లు వచ్చినా చర్య తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెల రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్ లో సింధూర్ ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్ లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా.
నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిటీకి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిటీకి అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక మరి కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. గెస్ట్ హౌస్ ఇప్పటికే మొత్తం పోలీసుల ఆధీనంలోకి చేరిపోయింది. పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాజ్ భవన్ పక్కకి ఆనుకొని ఉన్నటువంటి ఏరియా కాబట్టి ప్రస్తుతం కార్యకర్తలందరూ కూడా చేతిలో ఈ ప్లకార్డ్స్ ని పట్టుకొని బండి సంజయ్కి సపోర్ట్ గా ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే భార్యాభర్తల సంభాషణ వింటారా సిగ్గు సిగ్గు అంటూ కూడా ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ అంటూ కారు బొమ్మని గుర్తింపు పెట్టి ఫోన్ ట్యాపింగ్ ఇంటున్నటువంటి సిగ్నల్ పెట్టారు. ఇక్కడ కూడా భార్యాభర్తల సంభాషణ వింటారా సిగ్గు సిగ్గు అంటూ ఫోన్ యాప్ బీఆర్ఎస్ అంటూ కూడా వీళ్ళు రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలని షేర్ చేసే విధంగా ప్లకార్డ్స్ అన్ని కూడా చేతిలో పెట్టుకొని వీళ్ళు దిల్కుషా గెస్ట్ హౌస్ చేరుకున్నారు. వీళ్ళంతా బండి సంజయ్ రాక సందర్భంగా వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బండి సంజయ్ ఎగ్జాక్ట్ గా తన షెడ్యూల్ ప్రకారంగా 12 గంటలకు దిల్కుషా గెస్ట్ హౌస్ కి చేరుకుంటానంటూ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కూడా బీజేపీ శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు, హిందుత్వవాదులంతా కూడా బండి సంజయ్ సపోర్టర్ గా ఈ రోజు దిల్కుషా గెస్ట్ హౌస్ కి చేరుకొని గతంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? సిద్దిపేట జిల్లా చర్యాల మండలం 120 మంది వచ్చినాం అక్కడికి. దేనికోసం? బండి సంజయ్ మద్దతు తెలపడానికి, విచారం గురించి అన్నిటికి వస్తున్నాం. బండి సంజయ్ అంటే మాకు జిందాబాద్ చర్యాలు. అన్ని టీఆర్ఎస్ బొమ్మలు పట్టుకున్నారు. తిర్రమర్ర కారు తిరగమంటారా? తిర్రమర్ర ఉల్టా పల్టా. భారీగా వివిధ జిల్లాల నుంచి బీఆర్ఎస్ ప్లకార్డ్స్ అన్ని చేతిలో పట్టుకొని బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా చేపడతా ఉన్నారు. ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్ ప్రాంగణంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చేరుకొని ఉన్నారు. మరి కాసేపట్లో బండి సంజయ్ రానున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు, వివిధ జిల్లాలకు చెందినటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా బండి సంజయ్కి సపోర్టర్గా ఇక్కడికి చేరుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎలా వీళ్ళు పవర్స్ని మిస్యూజ్ చేశారు పోలీసులను అడ్డుపెట్టుకొని అంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేయడం కోసం ప్లకార్డ్స్ల రూపంలో వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కరొక్కరిగా వాళ్ళ అభిప్రాయాలందరినీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ సమీపంలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా బీజేపీ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకొని లీగల్ టీం కూడా ఉంది. మనం లీగల్ టీంతో మాట్లాడిద్దాం. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బండి సంజయ్ సిట్ ముందు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఆధారాలు ఒకవేళ పోలీసులు సేకరిస్తే దీన్ని బేస్ చేసుకొని ముందుగా ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? యాజ్ పర్ ద ప్రొసీజర్ అండి, మన బండి సంజయ్ గారికి లాస్ట్ మంత్ ఏదైతే నోటీస్ ఇచ్చిందో సిట్, దాని ప్రకారంగా రిప్లై నోటీస్ ఇవ్వడం జరిగింది సంజయ్ గారు. ఈ రోజు సిట్ ముందరికి విచారణకి ఈ రోజు వస్తాని స్టేట్మెంట్ రికార్డింగ్ కోసం ఈ రోజు వస్తాని సంజయ్ అన్న రిప్లై నోటీస్ ఇచ్చారండి. దాని ప్రకారంగా సంజయ్ అన్న కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నందుకు ఆయనది ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా క్రూషియల్గా ఉండబోతుంది సార్. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా సంజయ్ దగ్గర ఉన్నాయని అందరం మేము భావిస్తున్నామండి. ఇవే ఆధారాలు
కేంద్ర ప్రభుత్వానికి కానీ సిబిఐకి అందజేసి సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది బండి సంజయ్ డిమాండ్. తప్పకుండా అండి, తప్పకుండా. ఏదైతే సిట్ ముందు ఈరోజు విచారణకు హాజరవుతున్నారో సంజయ్ అన్న గారు, వాళ్ళకి ఇచ్చిన ఎవిడెన్స్ అండ్ దాంతోపాటు ఆయన స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇదే విషయాలు కూడా సెంట్రల్ కూడా మన సంజయ్ అన్న గారు కన్వే చేసే అవకాశం ఉందండి. యాజ్ పర్ ద సిట్ విచారణ అండ్ ప్రొసీజర్ ప్రకారం కూడా ఏదైతే విచారణకు హాజరవుతున్నారు ఈరోజు సంజయ్ అన్న గారు, స్టార్టింగ్ స్టేజ్లో అండి ఎప్పుడైతే ప్రజా సంగ్రామ్ యాత్ర సంజయ్ అన్న చేపట్టినప్పుడు అతను ఫోన్ ట్యాప్ అని పదే చెప్పారు సార్. ఆ టైంలోనే మన ఆనరబుల్ ఎంపీ రఘునందన్ రావు గారు అండ్ సంజయ్ అన్న గారు అప్పుడు పట్టించుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ సిట్ విచారణకు ఇప్పుడు ఇంత ఉధృతంగా జరగడానికి కేసు కారణమైంది సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఒకవేళ బండి సంజయ్ గారు సిట్ కి సమర్పించేటి పక్కా ఆధారాలు ప్రూవ్ అయితే ఎవరిపైన శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఎవరైతే కల్పిస్తున్నారు సార్, ఎంత పెద్దవాళ్ళైనా కూడా, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా 100% బిఫోర్ ద లా పనిషబుల్ అండి వాళ్ళు. ఇదైతే ఇది రైట్ టు ఫ్రీడమ్ సార్. ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించొద్దు సార్. ఎవరు కూడా ఎప్పుడు కూడా రైట్ టు ఫ్రీడమ్. మన మొబైల్ ఫోన్ ట్యాప్ చేయడం అనేది చాలా చట్ట విరుద్ధం అండి. సో అందుకని ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంత ఉధృతంగా జరుగుతుంది సార్. ఈ రోజు సంజయ్ గారు హాజరు కాబోతున్నారు. రైట్. బీజేపీ శ్రేణులు భారీగా ఇక్కడికి చేరుకొని బండి సంజయ్ కి మద్దతుగా వీళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. బండి సంజయ్ మరి కాసేపట్లో ఫోన్ విచారణకు రాబోతా ఉన్నారు. ఫోన్ విచారణ సందర్భంగా ఈ కేసులో ఎవిడెన్స్ ఇవ్వబోతా ఉన్నారు. బండి సంజయ్ కి మద్దతు తెలియజేయడం కోసం భారీగా వివిధ జిల్లాల నుంచి బీజేపీ శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యక్తిగత విషయాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ గా చేసి ఇన్ని రోజుల పాటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రతి వ్యవహారాన్ని కూడా బీఆర్ఎస్ తెలుసుకొని ఆ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటా వచ్చింది అంటూ కూడా క్లియర్ గా బీజేపీ శ్రేణులంతా కూడా భారీగా ఇక్కడ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. బండి సంజయ్ షెడ్యూల్ ప్రకారంగా మరి కాసేపట్లో దిల్కుషా గెస్ట్ హౌస్ కి రాబోతా ఉన్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ కి రానున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి బీజేపీ శ్రేణులు భారీగా చేరుకొని బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా వీళ్ళు నినాదాలు చేస్తా ఉన్నారు. మొదటిసారి కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక అత్యున్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరు కాబోతా ఉన్నాడు. ఒక కేంద్ర మంత్రిగా మొట్టమొదటిసారి సిట్ కార్యాలయం ముందు హాజరు కాబోతా ఉన్నాడు. పూర్తి ఆధారాలు ఇప్పటికే బండి సంజయ్ సేకరించినట్టుగా తెలుస్తోంది. వారి హోంశాఖ తరఫున ఆ వివరాలన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు సిట్ అధికారులకు, ఆ తర్వాత సిబిఐ డిమాండ్ కోరేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగినటువంటి అంశం కాబట్టి బీఆర్ఎస్ నాయకులే పోలీసులకు ఆదేశాలు జారీ చేసి వారి నేతృత్వంలో జరిపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కాబట్టి వారందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయాలి, వాళ్ళ పాత్రని కూడా తేల్చాలి అంటూ మాత్రం బీజేపీ శ్రేణులంతా ఈరోజు రోడ్డుపైకి వచ్చి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తా ఉన్నారు. వారందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి? కరీంనగర్. ఎవరు మద్దతు? మేము కరీంనగర్ నుంచి వచ్చినాము. స్వచ్ఛందంగా తరలి వచ్చాము. బీజేపీ కార్యకర్తలుగా మా బండి సంజయ్ గారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా సిట్టు విచారణకు పిలిచినారు. మరి ఆయనకు మద్దతు తెలపగా కరీంనగర్ నుంచి మేము తరలి వచ్చాము. ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసిన విధంగా కాకుండా నిస్వార్థంగా విచారణ చేసి దోషులు ఎవరు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలనేది మా ప్రధాన డిమాండ్. బండి సంజయ్ తో పాటు చాలా మంది బీజేపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ అయింది. బండి సంజయ్ కాదు, ప్రతి కార్యకర్తది, ప్రతి ఎవరు అయితే వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళందరినీ పట్టుకొని మరి బండి సంజయ్ గారి మీద ఒక ఆయన మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆయన అనుచరుల పైన, వాళ్ళ పిఆర్ఓల పైన మరి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ అనేది అన్ని దృష్టిలో పెట్టుకొని భార్యాభర్తలే ఫోన్లు ట్యాప్ చేసిన వాళ్ళు నాయకులు చేయడానికి వాళ్ళ వెనుకకు రాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా నిస్వార్థంగా మరి ఈ విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించి మరి టాపిక్ డైవర్ట్ సిట్టు విచారణ కాకుండా మరి నిజంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తారు. దిల్కుషా గెస్ట్ హౌస్ కి భారీగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా
కాసేపట్లో బండి సంజయ్ రాబోతా ఉన్నాడు. బండి సంజయ్ రాక సందర్భంగా బీజేపీ కార్యకర్తలు శ్రేణులంతా కూడా భారీగా ఇక్కడికి చేరుకొని బండి సంజయ్కి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు. పక్కనే గవర్నర్ రాజ్భవన్ కార్యాలయం ఉంది. గవర్నర్ రాజ్భవన్ కార్యాలయానికి ఏ సెక్యూరిటీ ల్యాబ్స్ ఏర్పడకుండా పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరోపక్క ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ కూడా రోడ్డుపైన వాహనాలు నిలిచిపోకుండా వాహనాలను ఒకటొకటిగా ఇక్కడి నుంచి తరలిస్తూ ఆల్టర్నేట్ రూట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 12 గంటలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్కి రాబోతా ఉన్నాడు. దిల్కుషా గెస్ట్ హౌస్కి రాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఫుల్ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఒకసారి దిల్కుషా గెస్ట్ హౌస్ మెయిన్ ఎంట్రీ దగ్గర సిచ్యువేషన్ని చూద్దాము. ఇదే గెస్ట్ హౌస్లో ఏదైతే గతంలో వివిధ కేసులకు సంబంధించినటువంటి నిందితులు కావచ్చు, అనుమానితులు కావచ్చు, రెస్పాండెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇదే దిల్కుషా హౌస్ గెస్ట్ హౌస్ కేంద్రంగానే ఈ విచారణ సాగింది. ఈరోజు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి బండి సంజయ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే తన హోదా తగ్గిపోతుంది అనే ఒక ఆలోచనతో దిల్కుషా గెస్ట్ హౌస్ అయితేనే సరైనటువంటి ప్లేస్ అంటూ భావించి దిల్కుషా గెస్ట్ హౌస్లోనే తన స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. జూబ్లీహిల్స్ ఏసీపీ సిట్ అధికారులు ఇక్కడికి చేరుకోవాలంటూ కూడా తను లేఖ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో జూబ్లీహిల్స్ ఏసీపీ మరి కాసేపట్లో దిల్కుషా గెస్ట్ హౌస్కి చేరుకోబోతా ఉన్నాడు. ఈ దిల్కుషా గెస్ట్ హౌస్లోనే బండి సంజయ్ వాంగ్మూలం రికార్డ్ చేయబోతా ఉన్నారు. ఈ సిట్ కేసుకు సంబంధించి మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు, అనేక అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది బండి సంజయ్. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు. తనతో పాటు తన ఇంటి కుటుంబ సభ్యులు, తనతో పాటు ఉంటున్నటువంటి వ్యక్తిగత సిబ్బంది, పిఆర్ఓలు, సీసీలు, పర్సనల్ అసిస్టెంట్లు, ఇంట్లో ఉన్నటువంటి డ్రైవర్లు, తన ఇంటి కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నటువంటి వాహనాలు, బండి సంజయ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారంటూ కూడా గతంలోనే ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఫిర్యాదు అందజేశారు. కానీ ఎక్కడ కూడా దీనిపైన ముందుకు సాగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు. కేంద్రాన్ని కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. సిబిఐకి ఈ కేసుని ఫార్వర్డ్ చేయాలి, సిబిఐ ద్వారా కేసు విచారణ జరిపించాలంటూ కూడా ఒక డిమాండ్ కూడా వ్యక్తమవుతా ఉంది. సిట్ అధికారులకు ముందుగా ఈ వివరాలన్నీ సమర్పించిన తర్వాత సిట్ అధికారులు ఈ కేసుని ముందుకు తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ బట్టి ఇక్కడ న్యాయం జరగకపోతే బండి సంజయ్ డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ కోరేటువంటి ఛాన్స్ ఉంది. ఈ సిబిఐ ఎంక్వైరీ ఒకవేళ కేంద్రం అనుమతిస్తే మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, ఎంతమంది వ్యక్తిగత సంభాషణలను బయటికి తీశారు, దాని ద్వారా ఎవరు లబ్ధి పొందారు, ఎవరిని నష్టం చేకూర్చేటువంటి ప్రయత్నం చేశారు అంటూ కూడా సిబిఐకి ఈ కేసు అప్పగిస్తే మాత్రం లోతుగా ఈ కేసు దర్యాప్తు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు బండి సంజయ్ సిట్ ముందు హాజరు కాబోతా ఉన్నాడు. సిట్కి హాజరైన తర్వాత తను ఇప్పటివరకు సేకరించినటువంటి ఆధారాలన్నీ కూడా ఎవిడెన్స్ రూపంలో బండి సంజయ్ సిట్ అధికారులకు సమర్పించబోతా ఉన్నాడు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.